సో మనం లైవ్ విజువల్స్ లో చూస్తున్నట్టుగా జేసీబీ సహాయంతో ఒకవైపు, స్కై లిఫ్ట్ సహాయంతో ఇంకొక వైపు, అలాగే కింద చుట్టూ ఉన్న రేకులన్నింటినీ కూడా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం త్రీ లెవెల్స్లో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతోంది. మనం చూస్తున్నట్టుగా జేసీబీ సహాయంతో వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ మీద చుట్టూ ఉన్న ఆ గ్లాస్ అన్నిటినీ కూడా పూర్తిగా పగలగొట్టి వాటికి ఆనుకుని ఉన్న కర్టెన్స్ అవన్నీ కూడా చాలా థిక్ కర్టెన్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. విజిబిలిటీ లేకుండా ఉండేలాగా ఒపేక్గా వాళ్ళు థిక్ కర్టెన్స్ వేశారు. సో ఆ థిక్ కర్టెన్స్ అన్నిటినీ కూడా ప్యారలల్గా ఈ అద్దాల్ని పగలగొట్టి ఆ కర్టెన్స్ అన్నింటినీ కూడా అక్కడి నుంచి తీసినప్పుడే లోపల ఉన్న పొగంతా బయటికి వెళ్తుంది. ఆ తర్వాత లోపల విజిబిలిటీ మనకి కొంచెం బెటర్ అవుతుంది. అప్పుడే లోపల సిచ్యువేషన్ ఏంటి, లోపల మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయా లేదా, లోపల ఎవరైనా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలిసే అవకాశాలు కనిపిస్తాయి. సో ప్రస్తుతం అన్ని రకాలుగా కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు ఫైర్ ఇంజన్లు వాటర్ అయితే లోపలికి పెద్ద ఎత్తున పుష్ చేస్తూ ఉన్నాయి. సో వాటర్ లోపలికి పుష్ చేసి పూర్తిగా ఫైర్ని కంట్రోల్లోకి తీసుకురావడం ఇంకొక వైపు ప్యారలల్గా జరుగుతూ మనకు కనిపిస్తోంది. మా ప్రతినిధి నూర్ కూడా ఉన్నారు మరింత రిపోర్ట్ చేయడానికి. నూర్, ఏంటి పూర్తిగా మంటలు కంట్రోల్లోకి వచ్చేసినట్టేనా లేదా రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? సాధారణంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆల్రెడీ అగ్గిపైన వాటర్ చల్లి మంటల్ని కంట్రోల్ చేయడము అలాంటివి జరుగుతుంది. కానీ ఈ ప్రమాదం అయితే చాలా దారుణంగా ఉంది. ఏకంగా బిల్డింగ్కి హోల్ చేసి లోపల వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంది మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఏకంగా జేసీబీ సహాయంతో జేసీబీ గ్రౌండ్ ఫ్లోర్లో పంపించిన తర్వాత ఏకంగా బిల్డింగ్ భవనాలకి 4 వైపుల నుంచి కూడా హోల్ చేసుకుంటూ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఎవరైతే ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. పైనుంచి భవనం పైనుంచి ఆల్రెడీ గ్లాసెస్ బ్రేక్ చేసుకుంటూ ఒక టీం లోపలికి వెళ్తే కింద నుంచి ఏకంగా జేసీబీ ద్వారా బిల్డింగ్ భవనాన్ని హోల్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ షోరూమ్ మెయిన్ డోర్ ఉందో అక్కడి నుంచి కూడా హోల్ చేసుకుంటూ అధికారులు లోపల వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మంటలు అయితే అదుపులో రావట్లేదు. అన్ని విధాలుగా ఒకవైపు నుంచి బిల్డింగ్ పై నుంచే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి లోపల వెళ్తున్నారు. హోల్ చేసినా కూడా మంటలు అయితే ఎంత ఆపరేషన్ వేగం చేస్తున్నారో అదే విధంగా మంటలు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి. ఏకంగా పై నుంచి ఎవరైతే అధికారులు ఫైట్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ వాటర్ లోపల పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు కూడా అంతే వేగంగా బయటకు వస్తున్నాయి. కింద నుంచి హోల్ చేస్తున్నారు. కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంతమంది ఉన్నారని కూడా ఎప్పటికైతే అధికారులు అయితే ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఏ విధంగా అయితే మంటలు ఇక్కడ వ్యాపిస్తున్నాయో చూస్తే ఇంకా 4-5 గంటలు పట్టే అవకాశం ఉందనేసి ఒక అనధికారికంగా అధికారులు అయితే చెప్పొస్తున్నారు. అన్ని విధాలుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మంటల్లో మాత్రం ఎలాంటి మార్పు రావలేదని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని ప్రముఖ ప్రధాన రహదారిలో ఉన్న ఈ ఫర్నిచర్ షాప్ అంటే ఈ నాంపల్లి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఇది ఫర్నిచర్ షాప్లోకి ప్రధాన అడ్డా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యం గురించి మనం చూస్తే ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగర కమిషనర్ మాట్లాడుతూ చూద్దాం. ఏమంటారు? సార్ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన మీడియాని కూడా మరి కాసేపట్లో అడ్రస్ చేయబోతూ ఉన్నారు. సిచ్యువేషన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆయన ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
జరగడం